విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సో నారాయణపేటలో నేను కొన్ని చూసే లైక్ ఐ సెడ్ ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాము. సో నారాయణపేటలో నేను పావర్టీని చూశాను. వాటర్ లేకపోవడం వల్ల పావర్టీ ఎలా వచ్చింది అన్నది ఈ మైండ్ సెట్స్ చూశాను. నేను నారాయణపేటలో ఫస్ట్ టైం ఐ సా 2 గ్లాస్ సిస్టమ్, ఒక 2 గ్లాస్ సిస్టము, ఒక టెంపుల్ ఎంట్రీ లేనిది, జోగిన్ సిస్టము, ఇవన్నీ చూశాక నాకు ఏ సెంచరీలో ఉన్నాం మనము అంటే మనకి మైండ్స్ ఎలా ఉంటాయి, మనము వేరే మన సిటీలో పెరిగినప్పుడు ఇవేమీ తెలియకుండా పెరుగుతాం. అక్కడికి వెళ్ళాక ఒక రూరల్ మాహోల్లో పావర్టీ, హౌ పీపుల్ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ దేర్ రైట్స్, దే డోంట్ ఈవెన్ నో దే హ్యావ్ రైట్స్, ఇవన్నీ చూసేటప్పటికి కొద్దిగా డిస్టర్బ్ అయ్యాను నేను. అప్పుడైతే కొంచెము ఏంటి ఇలా ఉంది అని ఒక ఇంట్రాస్పెక్షన్ అన్నది బాగా జరిగింది నాలో. బట్ ఉద్యోగం మటుకు గట్టిగా చేసుకున్నాను నారాయణపేటలో కూడా. అక్కడ మీకు బాగా మెమరబుల్ ఏముందండి? అంటే 2 గ్లాస్ సిస్టమ్ కానీ బ్రేక్ చేశారా, లేదు వాళ్ళ దాన్ని చేసిన వాడిని అరెస్ట్ చేశారా, లేదు వాళ్ళు ఎడ్యుకేట్ చేశారా? నేను అయితే అట్రాసిటీ కేసెస్ అక్కడ సరిగ్గా ఇది చేసేవాళ్ళు కాదండి, ఇన్వెస్టిగేషన్స్ ఏదన్నా. అండ్ ఇట్ ఈస్ అ వెరీ కమ్యూనలీ సెన్సిటివ్ ఏరియా. నారాయణపేటలో అటు ఉట్కూరు, కోస్గి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నేనుగా ఒక కమ్యూనల్ ఇన్సిడెంట్ ఆపాను. సింగిల్ హ్యాండెడ్లీ ఐ స్టాప్. ఆ రోజు పొద్దున్న కూడా ఇలానే ఏదో ఎలక్షన్ గణేష్ టైం కాదండి. గణేష్ ఆఫ్ కోర్స్ మీకు తెలుసు, నారాయణపేట 2 days అది నారాయణపేట గణేష్ ఇట్స్ నోన్. అది కూడా నేను వెళ్ళినప్పటి నుంచి కొద్దిగా టఫే ఉండింది నాకు. ఎందుకంటే కొద్దిగా ఈ మన ఒక పర్సన్ ఉండేవాడు అనమాట. ఆయన ఏంటంటే ఇవన్నీ చేయాలని చెప్పేసి గణేష్ పేరుతోటి, రిలీజన్ నేమ్ తోటి కొద్దిగా ఓవర్ ఇది చేస్తారు. నేనేమో సెక్యులర్గా ఉంటాను. సో ఇష్యూస్లో కూడా వీళ్ళు గొడవలు చేసేవాళ్ళు అనమాట. ఏదైనా మీటింగ్ పెట్టినా కూడా కొద్దిగా నన్ను ఇబ్బంది పెట్టాలని చూసేవాళ్ళు. నేను ఒకటే అనేదాన్ని, అమ్మ మేము హిందువులమ్మా అని ఏదో అంటే నేను హిందూ అండి, కాకపోతే నా ధర్మాన్ని నేను ఇంట్లో పెట్టుకుని వస్తాను, ఆఫీస్కి వచ్చాక నాకు ఉద్యోగం ధర్మం తప్ప వేరే ధర్మం ఉండదని చెప్పి ఫుల్ అనమాట. నేను కూడా ఫ్లోలో మంచిగా రిటర్న్ ఇచ్చేదాన్ని. మంచి పవర్ఫుల్ డైలాగ్ ఇచ్చాను. అంటే తెలియకుండా ఎమోషన్స్ వచ్చినప్పుడు డైలాగ్స్ వస్తాయండి. నేను కావాల్సిన చెప్పను, అనుకుని చెప్పను, బట్ ఆ మూమెంట్లో అలాగ వచ్చింది. తర్వాత ఒక రోజున రాత్రి ఆఫీస్లో కూర్చొని ఫైల్స్ చూసుకున్నా. ఐ థింక్ ఇట్ వాజ్ అ సండే ఓన్లీ. ఎలక్షన్ మార్నింగ్ ఇది అయిపోయింది. ఫోర్స్ అంతా రిలాక్స్ మోడ్లో ఉన్నారు, అందరు ఎగ్జాస్టెడ్ ఉన్నారు. మా ఇన్స్పెక్టర్ లేడు ఆ రోజున, ఆయన చెప్పకుండా సిటీ వచ్చేసాడు. సో సడన్గా నాకు కాల్ వచ్చింది, ఇట్లాగా ఒక ఎస్ఐని గుమికూడారు మాస్క్ దగ్గర అని చెప్పేసి. అండ్ ఒక కన్స్ట్రక్షన్ గురించి, ఒక ఆర్చ్ ఏదో ఇరగొట్టారు, అది మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తుంటే గొడవ జరగడానికి రెడీగా ఉంది. ఎస్ఐ గారు అక్కడికి వెళ్తే అంత ఒక కమ్యూనిటీ వాళ్ళు గుమ్మికూడారు, ఇంకో కమ్యూనిటీ వాళ్ళు రెడీ అవుతున్నారు, ఒక 100 మంది చేరారు, ఇంకా కొంతమంది చేరుతున్నారు, రాబోతున్నారు, అందరు ఇక్కడ గొడవ జరగబోతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేనున్నాను, నా డ్రైవర్ ఉన్నాడు, ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, మేము ముగ్గురం వెళ్ళాం. ఒక ఎస్ఐ అక్కడికి వెళ్ళేటప్పటికి రీచ్ అయ్యేటప్పటికి ఒక ఎస్ఐ ఉన్నాడు, క్రౌడ్ మధ్యలో ఉన్నాడు. సో అప్పటికప్పుడు నేను బండిలోంచి లాఠీ బయటికి తీసి నేను నా కానిస్టేబుల్ వెళ్ళేసి ఫస్ట్ ఈ ఎస్ఐని బయటికి లాక్కొచ్చి, తర్వాత బయటకు వచ్చిన వాళ్ళందరినీ లోపలికి ఇళ్ళల్లోకి పంపించింది. సో మాకు లాఠీ పట్టుకోవడం కూడా భలే ఉంటుందిలేండి. అంటే ట్రైనింగ్లో కొన్నిసార్లు తప్పదండి. అదేమి మేము ఆనందంతో వచ్చి ఒకరిని కొడితే ఆనందం వచ్చి కొట్టము. ఫస్ట్ టైం నేను ఒక మనిషిని లాఠీ యూజ్ చేసినప్పుడు నేను చాలా బాధపడ్డాను. అంటే నేను కొట్టినప్పుడు కాదు, అవతల ఒక ఇన్స్పెక్టర్ మనుషుల్ని కొడతా ఉంటే ఎందుకు ఈయన పిచ్చోళ్ళగా వాళ్ళని కొడుతున్నాడు, హౌ కెన్ యూ హిట్ సంబడి, యు ఆర్ వైలేటింగ్ హ్యూమన్ రైట్స్ అని చెప్పి వచ్చిన మైండ్ సెట్ ఇది. అక్కడి నుంచి మేము ఈ లాఠీ తప్ప వేరే పని చేయదు, ఈ టైంలో ఈ లాఠీయే పని చేస్తుందని చెప్పి. ఎందుకంటే చదువుకున్న పద్ధతిలో బిహేవ్ చేసిన వాడికి చెప్తాం, వినని వాడికి ఇదే పని చేస్తుంది అన్నప్పుడు. ఆ రోజుల్లో పెద్ద NHRC మానిటరింగ్స్ ఏం లేవు, కెమెరాలు. సిచ్యువేషన్ డిమాండ్ అయింది కూడా కాపాడు. అదేనండి. అంటే ఇప్పుడు నేను ఆ మూమెంట్లో లేదండి, ఆ మూమెంట్లో అలాంటి మూమెంట్స్లో నా ప్రాణాన్ని నేను రిస్క్ చేసుకుని వెళ్తాను క్రౌడ్లోకి. నేను సెంటర్లోకి వెళ్ళి క్రౌడ్ మధ్యలో యూనిఫామ్ ఉంది కనుక వాళ్ళు మాట వింటారు. సో కొన్నిసార్లు యూనిఫామ్ కూడా కనిపించనంత ఇదిలో ఉంటారు. ఒక 100 మంది మధ్యలోకి సింగిల్ హ్యాండెడ్గా వెళ్ళి
నా చేతిలో లాఠీ లేకపోతే నేను ఏం చేయలేను. అటువంటి బాబు విషయంలో ఇలాంటి వాడాల్సిందే, లేదు తప్పదు నాకు. అయ్యా బాబు అంటే వినే రకం ఉంటుంది. సో అందరినీ ఇళ్లలోకి పంపించి, అండ్ ఇంకోటి ఏం పని చేసిందంటే షీ విల్ నాట్ టాలరేట్ కేసెస్ పెట్టి అందరినీ లోపల వేస్తుంది, ఎక్కడా తగ్గదు అని చెప్పిన ఒక ఏదైతే ఉంటుందో అది డిటరెన్స్ వచ్చింది. ఎవరైతే వేరే కమ్యూనిటీ వాళ్ళు జమ అయ్యారో వాళ్ళలో మళ్ళీ గొడవలు అయితే మళ్ళీ కేసులు పెడతారు, మళ్ళీ మిమ్మల్ని లోపలేస్తుంది అని చెప్పేసి వాళ్ళు జమ అయిన వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఆ రోజున ఐ థింక్ నేను మొత్తం సెట్ చేసి ఒక 2 hours నేను దానిని సిచ్యుయేషన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చాక అప్పుడు పోలీస్ ఫోర్స్ పికెట్స్ నుంచి ఎలక్షన్ అయిందని చెప్పాను కదా, ఎస్పీ గారికి చెప్తే ఆయన ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ నుంచి పంపించి ఒక 2 కంట్రోల్లోకి తెచ్చాక ఫోర్స్ వచ్చింది. మీ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు అప్పుడు? మా ఇన్స్పెక్టర్ గారు పొద్దున్న వచ్చారండి. అది కాదు మేడం, మీ కంట్రోల్ నుంచి అంటే బయట దాటాలంటే ఇమీడియట్ బాస్ పర్మిషన్స్ వెళ్ళాలి కదా? అదేనండి, అలా చేస్తూ ఉంటారు కొంతమంది సబార్డినేట్స్, వాళ్ళకి వేరే సపోర్ట్స్ ఎక్కువ అయిపోయి సుపీరియర్ ఆఫీసర్స్ ని వినకుండా దాటాలంటే ఖచ్చితంగా మీరు ఇమీడియట్ బాస్ ఉండాలి. అది కూడా రిపోర్ట్ పెట్టాను, ఏం యాక్షన్ లేదండి. ఓకే, కానీ నారాయణపేటలో మీరు చెప్పినట్టుగా జోగిని వ్యవస్థ కంట్రోల్ చేయడానికి మీరు ఏం చేస్తారు? సో ఫస్ట్ ఒకసారి అసలు అది నోటీస్లోకి రాగానే ఫస్ట్ టైం ఒక కేస్ రిపోర్ట్ చెప్పారనమాట, ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అది కేసు రిజిస్టర్ చేయడానికి పద్ధతి వేరుగా ఉంటుంది. ఇట్స్ నాట్ సంథింగ్ వీ వర్ టాట్ ఇన్ ద అకాడమీ. ఫస్ట్ టైం నాకు అసలు జోగిని ఇలా ఉంటుందని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏం చేయాలో తెలియలా, ఏం చేయాలి అని చెప్పి ఇన్స్పెక్టర్స్ని వాళ్ళని అడిగితే మేడం అది మనం కాదు, అక్కడి నుంచి మనకి రిపోర్ట్ అవ్వాలి అని చెప్పేసి ఏదో చెప్పారు. అది అట్లా వెళ్ళిపోయింది అది ఫస్ట్ది. తర్వాత అదే అమ్మాయికి మళ్ళీ పోస్ట్పోన్ అయ్యి మళ్ళీ ఏదో జోగిన్ చేయడానికి సెరమనీ ఉంటుంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ రాగానే ఇమ్మీడియట్లీ ఐ ఫౌండ్ అవుట్ అండ్ ఐ గాట్ అ కేస్ రిజిస్టర్డ్. కేసు రిజిస్టర్ చేయించాక తర్వాత ఇంకొక సీనియర్ జోగిని వచ్చినట్టుంది నా దగ్గరికి, వచ్చేసి ఏదో చెప్తూ ఉండాలి, మా దగ్గర ఇది మామూలు మేడం అని చెప్పేసి ఏదో. నేనైతే టాలరేట్ చేసేది లేదు, కంపల్సరీ కేసులు రిజిస్టర్ అవుతాయి, ఊరుకునేది లేదని చెప్పేసి అది ఆపాం. దాని తర్వాత దాని మీద ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా, ఎక్కడ టెంపుల్స్లో ఏమున్నా కూడా ఇన్ఫర్మేషన్ పెట్టుకుని ఐ వాజ్ మేకింగ్ ష్యూర్ దట్ అండ్ ఆ ఇయర్లో ఫస్ట్ టైం అనుకుంటాను ఇన్ఫర్మేషన్ అడిగారు, తెలంగాణలో ఎన్ని కేసులు రిజిస్టర్ చేశారు అని చెప్పేసి. ఒక్కటే ఉండింది, నారాయణపేట. ఇట్స్ నాట్ ఈవెన్ ప్రివిలెంట్ ఇన్ అదర్ డిస్ట్రిక్ట్స్ దట్ మచ్ అనుకుంటా, అప్పుడు అక్కడ ఉంది. అంటే మన దగ్గర లేదు కానీ మీ దగ్గర మా బాబునూరు జిల్లా నారాయణపేట, అనంతపూర్ దగ్గర కొన్ని ఒక జిల్లా పార్ట్ ఉంటుంది అంతే. అది కర్ణాటక రేణుకా మాత అని ఏదో చేస్తారు అనుకుంటా. ఐమ్ నాట్ ష్యూర్, ఐ షుడ్ నాట్ టేక్ నేమ్స్. నారాయణపేట తర్వాత నేను గ్రేహౌండ్స్ ట్రైనింగ్ అని చెప్పేసి ఒక 3 months కంపల్సరీ గ్రేహౌండ్స్ ట్రైనింగ్కి వెళ్ళామండి. దాని తర్వాత మమ్మల్ని అదే బైఫర్కేషన్ టైమ్, సో రాజమండ్రికి పంపించారు ఓఎస్డి క్రైమ్స్. రాజమండ్రి చేసినప్పుడు క్రైమ్స్ వర్క్ నేర్చుకున్నాను. అండ్ దాని తర్వాత కడియం అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ఛార్జ్ అనమాట. సో దట్ వాజ్ అగైన్, కడియం ఇస్ అ టఫ్ ప్లేస్ అనమాట. నాకు కెరియర్లో టఫెస్ట్ నాకు ఇస్తూ ఉంటారు, ఎందుకో తెలీదు, ఏదైతే టఫ్ ఉంటుందో దానికి మనం పంపిస్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళి లాస్ట్ టైం ప్రీవియస్ ఎలక్షన్స్లో అక్కడేవో ఇట్లాగే గొడవలు జరిగి మనుషులు చంపారు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి, టఫ్ ఉంటుందని చెప్పినా కూడా ఐ ఎంజాయ్డ్ దట్. సో ఐ ఎంజాయ్డ్ ఇట్ వెరీ మచ్. ఓకే, కానీ అదే టైంలో తమిళనాడు నుంచి మీ సిస్టర్ వస్తారు ఆంధ్రప్రదేశ్కి, అక్క చెల్లిద్దరు యూనిఫామ్లో కలిసారు ఎప్పుడైనా? చాలాసార్లు అండి, చాలాసార్లు. సో రోజు ఇంట్లోంచి బయలుదేరేవాళ్ళము. నేను రాజమండ్రిలో ఉన్నాక మళ్ళీ నేను వచ్చినప్పటికీ నేను హైదరాబాద్లో ఉండాలని చెప్పేసి ఏపీసీఐడికి వచ్చాను. సో నేను ఏపీసీఐడి పోలీస్ అకాడమీలో ఉండేదాన్ని అప్పుడు మా పోస్టింగ్. తర్వాత మేమిద్దరం ఒకే బిల్డింగ్లో పనిచేసాం. మన డీజీపీ ఆఫీస్లో. అక్క 4th floorలో ఉండేది, నేను 3rd floorలో ఉండేదాన్ని. సో రోజు లంచ్ అక్కింటి నుంచే వచ్చేది, వెళ్ళి అక్క యాంటీ రూమ్లో కూర్చుని లంచ్ చేసుకుని అన్ని కబుర్లన్నీ చెప్పుకునే వాళ్ళం అనమాట. సో ఎప్పుడన్నా అక్కకి ఏదైనా ఉద్యోగం విషయంలో షీ వాంటెడ్ సమ్ డ్రాఫ్టింగ్ సమ్ రిపోర్ట్స్ ఆర్ సంథింగ్, ఐ వుడ్ హెల్ప్ హర్ అవుట్ విత్ దాట్. ఎవరు ఎక్కడికి ఈ పని ఎవరికి అప్పచెప్పచ్చు అంటే నాకు ఎక్కువ తెలుసు కనుక, అప్పటికి అక్క బయట కార్డు నుంచి వచ్చింది కనుక, సో ఈ పని ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని చెప్పేదాన్ని. అక్కని ఏదైనా నాకేదైనా గైడెన్స్ కావాలంటే అక్క చెప్పేదన్నమాట. అంటే 2 సంవత్సరాలు అనుకుంటాను మేడం ఇక్కడ పనిచేస్తుంటారు? లేదండి, 7 years ఉండింది, 14 నుంచి 21 వరకు. హోమ్ గార్డ్స్ దీన్ని కూడా చేస్తుంటారు కదా? హోమ్ గార్డ్స్ చేశారు, వెల్ఫేర్ చేశారు, కొన్ని రోజులు సిఐడి చేశారు. సో షీ వాస్ దేర్ ఫర్ 7 years. కానీ మీ ఇద్దరు అక్క చెల్లెలు బాగా ఎంజాయ్ చేశారు అయితే? మా ఓన్ సిస్టర్స్ ఆర్ సిస్టర్స్, యూ విల్ బీ ఫ్రెండ్స్ ఆల్వేస్. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారు మేడం?
కడియం తర్వాత రాజమండ్రి తర్వాత మై నెక్స్ట్ పోస్టింగ్ వాజ్ అగైన్ ఇన్ ఏపీసీఐడి. సో ఏపీసీఐడిలో నేను ఎస్సీఆర్బి చూసుకున్నాను. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లో డిఎస్పీ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ చేసినప్పుడు అది అగ్రిగోల్డ్ కేస్ ఇది ఉండిందనమాట, ఒక కమిటీ ఉండింది ఆప్షన్కి. సో దానికి నేను నోడల్ ఆఫీసర్ ఫ్రమ్ సిఐడి ఉన్నాను. అండ్ ఆఫ్టర్ సిఐడి ఐ వర్క్డ్ ఇన్ ఏపీసీఐడిలో ఉన్నప్పుడు మాకు ఆఫర్ ఇచ్చారనమాట, లైక్ బికాస్ నేను తెలంగాణకి రావాలి కానీ నేను వర్క్ ప్లేస్ వాజ్ ఇన్ ఏపీ. సో ఐ కంటిన్యూడ్ ఇన్ ఏపీ. మాకు అప్పటికి బైఫర్కేషన్ అవ్వలేదు స్టేట్ సర్వీస్ ఆఫీసర్స్కి. సో తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ నుంచి అడిగారు, నీకు కౌంటర్ ఇంటెలిజెన్స్లో పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పేసి ఇంటర్వ్యూకి రమ్మన్నారు. నేను అప్పుడు ఇంటర్వ్యూకి అని చెప్పేసి కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్కి వెళ్ళాను అనమాట. ఐ వాజ్ సెలెక్టెడ్ అండ్ మ్యూచువల్ డెప్యుటేషన్ మీద తెలంగాణకు వచ్చాను. మీ ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళారండి అక్కడికి? మాధవ్ రెడ్డి అని చెప్పేసి నా బ్యాచ్మేట్ కడప. సో ఆయన పోలీస్ అకాడమీలో ఉండాలి, ఆయన ఆంధ్రాకి వెళ్ళాలని చెప్పేసి యాక్చువల్లీ ఆయన నాకు ఇనిషియేట్ చేశాడు అనమాట. నేను వెళ్ళాలి, నాకు ఇంకొకరు కావాలి, నువ్వు తెలంగాణకే రావాలి కదా, నువ్వు జస్ట్ సంతకం పెట్టు, మిగిలింది ఎక్కడెక్కడ ఏమేమి డీల్ చేయాలో నేను చేసుకుంటానని చెప్పేసి ఆయన అంటే సరే నువ్వు కాగితం మీద సంతకం పెట్టాను. అదే టైం అది కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ వీళ్ళు అడిగేటప్పటికి ఐ థాట్ ఇట్ వాజ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఇస్ అ వెరీ ప్రెస్టీజియస్ పోస్ట్. అదే మాధవ్ రెడ్డి గారు ప్రస్తుతం పార్వతీపురం ఎస్పీగా ఉన్నారు. అవునండి. అంటే కౌంటర్ ఇంటెలిజెన్స్లో మీకు వర్క్ ఏంటి ఉంటుందండి? ఇప్పుడు అప్పట్లో మీరు పనిచేసిన టైంలో ఐఎస్ఐ కొంచెం ఆ మాడ్యూల్స్ కానీ లేదా ఫుడ్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా చేస్తారు అంటే మీకు బాగా టఫ్ మాడ్యూల్ ఏముందండి? నేను కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అప్పటికి వెళ్ళినప్పుడు నాకు 7 years ఎక్స్పీరియన్స్ అండి, లైక్ ఇన్ ది డిపార్ట్మెంట్. ఐ వాజ్ యంగ్, ఐ మీన్ నౌ వెన్ ఐ లుక్ ఎట్ ఇట్ ఐ వాజ్ యంగ్, బట్ వాట్ ఐ లెర్న్డ్ ఇన్ 7 years in the department, in 7 months in counter intelligence and cell I learned more. I had an excellent officer, Rajesh Kumar sir unde, ఇప్పుడు I4Cలో ఉన్నారు. He is a very dynamic officer with vision and very innovative ideas. ఆయన థింకింగ్ వేరు ఉంటుంది. ఆయన దగ్గర పనిచేసేటప్పటికి నేను బేసికలీ ఎంఏ ఆంథ్రోపాలజీ చేశాను సెంట్రల్ యూనివర్సిటీలో. నాది ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ సివిల్స్ కోసం అని చెప్పేసి నేను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చాను. అయితే సార్ నన్ను ఏం చేశారంటే కంప్యూటర్స్ ఎంత నాలెడ్జ్ ఉందని చెప్పి చెక్ చేశారు ఇంటర్వ్యూలో. ఐ హ్యాడ్ బేసిక్స్, ఐ వాజ్ ఆల్ రైట్. కంప్యూటర్ క్లాసెస్కి పంపించారు. రోజు మార్నింగ్ నేను కంప్యూటర్ క్లాస్ 3 hours అటెండ్ అయ్యి వచ్చేదాన్ని అనమాట, ట్రైనింగ్స్కి వెళ్ళేదాన్ని. ఆఫ్టర్ దాట్ ఐ వుడ్ సిట్ అండ్ వర్క్ అండ్ హీ గేవ్ మీ సమ్ వెరీ గుడ్ వర్క్, కంపెండియం అని చెప్పేసి మాడ్యూల్స్ ఇంట్రాగేషన్స్ చేశాను నేను వెళ్ళేసి, ఐసిస్ ఇవన్నీ చేశాను. సో దాట్ ఎక్స్పీరియన్స్ వాజ్ సంథింగ్. నేను ఒక వారం రోజులు లైక్ వి వుడ్ సిట్ విత్ దీస్ టెర్రర్ ఐసిస్ వాళ్ళు కానీ కొన్ని ప్లాంట్ చేసిన వాళ్ళతో కూర్చున్నాం, కొట్టకుండా మాట్లాడుతూ ఇంట్రాగేషన్ ఎలా చేయాలి ఓపికతోటి. ఒక మనిషి మన మైండ్తో ఆడుకుంటూ ఉంటాడు. ఇంట్రాగేషన్ ఇస్ మోర్ ఆ మైండ్ గేమ్. సో అది నేను నేర్చుకున్నాను. మైండ్ గేమ్ ఎలా ఉంటుంది చెప్పండి? మైండ్ గేమ్ ఎలా ఉంటుందంటే ఒక 22-year-old ఉండేవాడు వాళ్ళలో. సో వాళ్ళ అన్న కూడా ఈ టెర్రర్ భోపాల్ ట్రైన్ ఉజ్జయిన్ ట్రైన్ బ్లాస్ట్ బాంబ్ పెట్టారు, ఎవరు చనిపోలేదు. పెద్ద మాడ్యూల్ అనమాట అది. కొంతమంది ఇక్కడ భోపాల్లో ఉండాలి, కొంతమంది లక్నోలో ఉండాలి, కొంతమంది కాన్పూర్లో ఉండాలి. వీడు 22-year-old వాజ్ ప్లేయింగ్ విత్ మీ. అంటే నేను చాలా ఇన్నోసెంట్, నన్ను వాళ్ళు ఇందులో షామిల్ చేశారు, నాకేం తెలీదు, నీ ఇలాంటి వాళ్ళకు నుండి నాకు చెప్పుంటే నేను ఇలా అయ్యేవాడినా అని మొదలు పెట్టాడు అనమాట. నేను కూడా ఫస్ట్ 2 days చూశాను, 3 days చూశాను. నేను కూడా నేను అక్క లాంటి దాన్ని అని చెప్పి నేను 4వ రోజు నేను మొదలు పెట్టాను. సో దాని తర్వాత వీ నీడెడ్ సమ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఐ కుడ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ హిమ్ మాటల్లో. బట్ ద థింగ్ ఇస్ యూ షుడ్ నాట్ గెట్ ఇన్ టు పడిపోకూడదు అనమాట. వాళ్ళ ట్రాక్లో మనం పడకూడదు. మన ట్రాక్లో మనం ఉంటూ వాళ్ళ ట్రాక్లోకి అప్పుడప్పుడు వెళ్తూ రావాలి. సో మన మైండ్ని మనం కంట్రోల్లో అండ్ ఇంట్రాగేషన్ ఈజ్ అ గేమ్, లైక్ ఐ సెడ్. మనం వెళ్తాం అప్పుడప్పుడు, మిస్ అవుతుంది, మళ్ళీ మనం వచ్చేయాలి. సో ఇది వాళ్ళ మైండ్లోకి చూడగలగాలి. వాళ్ళు నన్ను ఎటు తీసుకెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళు నన్ను ఎటు మిస్లీడ్ చేస్తున్నారు, నేను మళ్ళీ వాళ్ళని మన ట్రాక్లోకి తీసుకొచ్చి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎట్లా తీయాలి. సో ఇట్స్ ఆల్ లైక్ యూ హ్యావ్ టు ప్రాసెస్ అనమాట. చాలా నడుస్తుంది స్పాట్ డెసిషన్స్. మనం అనే ప్రతి వర్డ్, వాడనే ప్రతి వర్డ్, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, మన దగ్గర ఉన్న ఇంటెల్ వాడికి తెలియదు మనకి తెలిసినట్టు. సో ఇట్లా ఒక్కొక్క దాని మీద మనం విల్ హ్యావ్ టు ప్లే ఆన్ దేర్ మైండ్ అండ్ గెట్ ఇన్ఫర్మేషన్ అవుట్ ఆఫ్ దెమ్. ఇట్ ఈస్ అన్ ఆర్ట్ అండి, బియాండ్ అన్ ఆర్ట్. కొట్టడం కన్నా మైండ్ గేమ్లోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. అంతేనండి. కాకపోతే ఏంటంటే కానీ దానికి ఎక్కువ పేషెన్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. మీరు వెంటనే బ్రేక్ అయిపోతాడు అని మాత్రం కాదు, టైం పడుతుంది.
టైం మీరు పడుతుంది. మీరు 2 days అయ్యారు కానీ 1 month కూడా అయ్యే రోజులు ఉంటాయండి. ఉంటాయండి. అండ్ ఇది కొద్దిగా టెర్రర్ మాడ్యూల్స్ డిఫికల్ట్. నేను చేసిన ఇంట్రోగేషన్ అంటే నాకు అనిపిస్తుంది టెర్రర్ మాడ్యూల్స్ ఆర్ డిఫికల్ట్ అండ్ ఉమెన్ ఆర్ డిఫికల్ట్. కొట్టలేము, తిట్టలేము. సో సార్ 7 months తర్వాత ఇక్కడికి వచ్చారు నెక్స్ట్ పోస్టింగ్. నేను 7 months కాదు, నేను కౌంటర్ ఇంటెలిజెన్స్ 1 year చేశాను. Okay, తర్వాత? 1 year చేశాక నేను సిఐడికి వచ్చాను. సో తెలంగాణ సిఐడి. తెలంగాణ సిఐడిలో ఫస్ట్ పిసిఆర్ సెల్ చేసినప్పుడు అక్కడ అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ తీసుకున్నాను. అక్కడ కూడా నేషనల్ కమిషన్ ఏదో వస్తే దాని తాలూకా డ్రాఫ్టింగ్ అంతా ఐ లెర్న్ మోర్ ఆఫ్ ది నోట్. సిఐడిలో ఫైల్ ఎలా రాయాలి, సో నోట్ ఫైల్, అవి నోటింగ్స్, తర్వాత వచ్చేసి ఇన్వెస్టిగేషన్, ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్. ఇట్స్ వెరీ గుడ్ ప్లేస్ టు లెర్న్. అండ్ నా పిసిఆర్ సెల్ కనుక అగైన్ నేషనల్ కమిషన్స్ వస్తే వాళ్ళకి హౌ టు ప్రిపేర్ ఇన్ఫర్మేషన్ పెద్దగా ఉంటుంది. సో దట్ ఐ లెర్న్ ఇన్ పిసిఆర్ సెల్. నెక్స్ట్ అడిషనల్ ఎస్పీ పిసిఆర్ సెల్ చేశాక నేను ఐ వెంట్ టు ఐఐఎం బెంగళూరు అండి. సో దిస్ ఈస్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అనమాట. ఇందులో ఏంటంటే ఐఐఎం బెంగళూరులో మనము పీజీపీపీఎం అని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పబ్లిక్ పాలసీ మేనేజ్మెంట్ అని ఉందన్నమాట. సో అక్రాస్ ద కంట్రీ వాళ్ళు నామినేషన్స్ అడుగుతారు. నేను కూడా నామినేషన్ ఇచ్చాను, ఇంటర్వ్యూకి పిలిచారు, సెలెక్ట్ అయ్యాను. సో ఐఐఎం బెంగళూరు 1 year ప్రోగ్రామ్. 1 year ప్రోగ్రామ్ నేను ఐఐఎం బెంగళూరులో అటెండ్ అయ్యాక ఐ కేమ్ బ్యాక్ ఫర్ మళ్ళీ ఐ రిటర్న్ టు సిఐడి. సిఐడికి వచ్చేటప్పటికి నేను అప్పటికి ఐ వాజ్ మేడ్ ఇన్ఛార్జ్ ఎస్పీ జిఓడబ్ల్యూ. ఓకే. సో 6 months సిఐడిలో ఇన్ఛార్జ్ ఎస్పీ జిఓడబ్ల్యూ చేశాక మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే ఐఐఎం బెంగళూరులో నువ్వు ఒక 3 months మళ్ళీ వచ్చి ఎక్స్ట్రా క్రెడిట్స్ చేస్తే నీకు మాస్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఇస్తాం పబ్లిక్ పాలసీ అంటే మళ్ళీ పర్మిషన్ తీసుకుంటే గవర్నమెంట్ వాజ్ వెరీ కైండ్. సో ఇమీడియట్గా ఒక 3 months నేను మళ్ళీ ఐ వెంట్ బ్యాక్ టు ఐఐఎం బెంగళూరు. ఐ ఫినిష్ దోస్ 15 extra credits and I got a master of management studies in public policy from IIM Bangalore. Then I came back, I was posted to the police academy అనమాట. ఇంకా సో పోలీస్ అకాడమీలో ఉన్నప్పుడు అప్పుడు ఈ అమ్మాయిల బ్యాచ్ 650 AR women pieces వచ్చారు. వికే సింగ్ సార్ వాజ్ అవర్ డైరెక్టర్ and he wanted a woman officer to be the principal of the ETS police academy PTC. I was made principal. 650 girls-ని నేను కోవిడ్ పీరియడ్లో విత్ లాడ్ ఆఫ్ డిఫికల్టీస్ అనమాట. అదొక ఎక్స్పీరియన్స్, అదే ఒక డిఫికల్ట్ ఎక్స్పీరియన్స్. వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడము, ఈ 650 మందికి సరిపడ్డ. అట్ ద సేమ్ టైం మాకు ఎస్ఐస్ కూడా ఉండాలి, అరౌండ్ ఒక 1800 ఎంతోమంది ఎస్ఐస్ ట్రైనింగ్ నడుస్తుండాలి. ఫెసిలిటీస్ తక్కువ మనకి, ఫైరింగ్ రేంజ్ కానీ క్లాస్ రూమ్స్ కానీ అన్నీ తక్కువ ఉన్నాయి. ఆ టైంలో మళ్ళీ కోవిడ్ టైంలో ఒక్కొక్క అమ్మాయి, కొంతమంది కోవిడ్ పాజిటివ్ అయ్యారు క్యాడెట్స్, కొంతమంది పేరెంట్స్ చనిపోయారు, పంపించడానికి లేదు. మిడిల్ ఆఫ్ ద నైట్ ఫోన్ వస్తుంది. ఐసోలేషన్లో ఉన్న అమ్మాయిలకి సైకలాజికల్ ట్రామా అనమాట, వాళ్ళు డిస్టర్బ్డ్, వాళ్ళు ఏడుస్తారు. ఏది చిన్నది జరిగినా ఈ అమ్మాయిలు ఫోన్ చేసి మేడం అని చెప్పేసి ఏడుస్తారు. సో ఆ టైంలో బయట నుంచి వాళ్ళకి ఇంటి నుంచి సామాన్లు ఇవ్వడానికి లేదు, కలడానికి లేదు, ఎవరిని ములాఖాట్స్ లేవు, ట్రైనింగ్ కంటిన్యూ చేయాలి. ఇట్ వాజ్ అ టఫ్ పీరియడ్ బట్ వీ బ్యూటిఫుల్లీ వీ మేనేజ్ టు ఫినిష్ ద ట్రైనింగ్ ఫర్ దెమ్. అది ఒక ఎక్స్పీరియన్స్ ఆ టైంలో. దాని తర్వాత అగైన్ ఐ గాట్ ప్రమోటెడ్ యాజ్ ఎస్పీ నాన్ కార్డర్. ఎస్పీ నాన్ కార్డర్ ప్రమోషన్ అయ్యాక మమ్మల్ని ఇది అటాచ్డ్ బ్యాక్ టు వేర్ వి వేర్. సో పోలీస్ అకాడమీలోనే నేను డెప్యూటీ డైరెక్టర్ చేశాను అనమాట. కొన్ని రోజులు ఇండోర్ చేశాను. దాని తర్వాత రీసెర్చ్ R&D అని ఇచ్చారు నాకు, వెల్ఫేర్ R&D. ఇండియాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ వెళ్ళేసి బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ ఇన్నోవేషన్స్ చూసి రమ్మంటే ఐ డిడ్ సమ్ స్టడీస్. ఒక 6 అకాడమీస్కి వెళ్ళేసి స్టడీస్ చేసి రిపోర్ట్స్ సబ్మిట్ చేసి ఇవి మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు ట్రైనింగ్లో అని చెప్పేసి రిపోర్ట్ సబ్మిట్ చేశాను. అంటే మనకు తెలంగాణ అకాడమీకి వేరే స్టేట్ అకాడమీకి డిఫరెన్స్ ఏముందండి? అంటే మనము ముందున్నామా, వేరే వాళ్ళు కూడా వేరే కోర్సులో కానీ కరికులంలో కానీ ముందున్నారంటారు? ఒక్కొక్క అకాడమీకి దాని స్పెషల్ ఇది ఉంటుందండి. మనము ముందు వెనుక అని ఉండదు, వాళ్ళ పోలీసింగ్ వాళ్ళ కల్చర్కి తగ్గట్టు వాళ్ళ ట్రైనింగ్ ఉంటుంది. అంటే మన ఇండోర్లో బెస్ట్ అండి, అవుట్డోర్ బెస్ట్ మనం? వీ డూ ఎవ్రీథింగ్ బెటర్ అండి, వీ డూ ఎవ్రీథింగ్ బెటర్. పద్ధతులు వేరు ఉన్నాయి, కల్చర్ ఆఫ్ పోలీసింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో నాకు ఎంపీ పోలీస్ అకాడమీలో కొద్దిగా ఇన్నోవేషన్ బాగా అనిపించింది. అండ్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వింగ్ ద థింక్ ట్యాంక్స్ అని చెప్పేసి NGOస్ని ఇన్వాల్వ్ చేయడము, ఎక్స్పీరియన్షియల్ పోలీసింగ్ అని చెప్పేసి, ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్ అని చెప్పేసి మధ్యప్రదేశ్ పోలీస్ అకాడమీలో సర్టన్ ఇన్నోవేటివ్ థింగ్స్ చేశారు అప్పటికి. దిస్ ఈజ్ ఐమ్ టాకింగ్ అబౌట్ 3 years బ్యాక్. సో అవన్నీ నేను ఒక్కొక్క అకాడమీలో ఇది మనం ఏదైతే ఉందో ఇది మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. వాళ్ళకి అడిషనల్ ఎస్పీ ర్యాంక్స్లో మిడ్ కెరియర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది, మన దగ్గర లేదు. సో ఒక్కొక్క దాంట్లో కొన్ని ఉంటాయి విచ్ క్యాన్ మేక్ అస్ స్టిల్ బెటర్.